హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటాము? ఐటెమ్స్‌ని గ్రిడ్‌లో మనము ఎలా అరేంజ్ చేయొచ్చు అనేసి. అంటే మనము గ్రిడ్ గురించి ఇంతకుముందు డిస్‌ప్లే గ్రిడ్, ఇన్‌లైన్ గ్రిడ్ నేర్చుకున్నాము. ఆహ్, ఒక కంటైనర్ మనం తీసుకుంటున్నప్పుడు, ఆ కంటైనర్‌లో వచ్చిందనేసి మనము ఒక ఐటెమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కంటైనర్ లోపల ఏముంటాయి? పారాగ్రాఫ్స్ అన్నా ఉండొచ్చు, లేదా డివ్ అన్నా ఉండొచ్చు, డివ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేదా హెచ్2 ఎలిమెంట్స్ ఉండొచ్చు. వేరే ఏ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కానియండి, మనం దాన్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాం? కంటైనర్ లోపల ఉన్నటువంటి ఐటెమ్స్‌ని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? మనకు కావాల్సిన విధంగా మనం ఏం చేయొచ్చు? అరేంజ్ చేసుకోవచ్చనమాట. దాన్నే ఇక్కడ ఒకసారి చూద్దాము. మీకే బాగా అర్థమవుతుంది. ఇక్కడ దీంట్లో వచ్చిందని ఐటెమ్స్ అరేంజ్ చేయడంలో గ్రిడ్ కాలమ్ స్టార్టు, గ్రిడ్ కాలమ్ ఎండు, గ్రిడ్ రో స్టార్టు, గ్రిడ్ రో ఎండ్ అనేసి వస్తుందనమాట. దీన్ని ఒకసారి మనం ఏం చేస్తాము, కాపీ చేసిందనేసి ఇక్కడ ఉన్నటువంటి కోడ్‌ని కాపీ చేసిందనేసి పేస్ట్ చేసి ఒకసారి చూద్దాము. మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఈ కంపైలర్‌లో ఏం చేస్తాము, పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాము ఇక్కడ చూడండి. ఏం చేశాను, నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి అంతా ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 1 FR, 1 FR గ్రిడ్ టెంప్లేట్ రోస్ ఓకే. ఇది ఆటోమేటిక్‌గా రో అనేదేమి ఇక్కడ మనం తీసుకున్నటువంటి కాలమ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, రోస్ మనకు ఇంకా ఒకటి కావాలనుకో కాలము నేను ఇంకా ఒకటి పెంచుతాననమాట. ఇప్పుడు చూడండి 4 కాలమ్స్ వచ్చాయి. ఇంతకుముందు 3 కాలమ్సే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను 5 కాలమ్స్‌గా చేస్తాను. మీకు అర్థమవుతుంది. ఓకే. 1 ఎఫ్ఆర్ నెక్స్ట్ 1 ఎఫ్ఆర్ ఓకేనా? ఇక్కడ చూడండి 3 కాలమ్స్ అయిందా? ఇక్కడ 2 కాలమ్స్ గ్యాప్ వచ్చింది. 5 కాలమ్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రో అనేదేమి మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఐటెమ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ఇది ఏమవుతుంది పెరిగిపోతుందన్నమాట. ఇక్కడ మనకు 2 రోసే ఉండాలా. కానీ మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి 1, 2, 3, 4, 5 రోస్ వచ్చాయన్నమాట. ఎందుకొచ్చింది అంటే ఇక్కడ చూపెడతాను మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! ఇది కంటైనర్ అన్నమాట. అంటే ఒక మెయిన్ కంటైనర్ అన్నమాట. ఆ కంటైనర్ లోపల మళ్ళీ ఏముంటాయి? ఇప్పుడు చూడండి. మీది మెయిన్ కంటైనరు. ఈ కంటైనర్ లోపల మళ్ళీ ఏముంటాయి? ఐటెమ్స్ ఉంటాయి. ఈ ఐటెమ్స్ ఈ డివెల్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. మీరు అలా కాకుండా పారాగ్రాఫ్ తీసుకోవచ్చు. వేరే ఇమేజ్ తీసుకోవచ్చు. వేరే ఇంకేమైనా కూడా కానీ దీంట్లో తీసుకోవచ్చు. ఓకేనా? ఇలానే ఉండాలనేసి ఇది లేదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఐటెమ్ 1కి ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్‌గా మనం ఐటెమ్ 1కి రాస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? ఎక్కడ ఎండ్ అవ్వాలా అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? రో స్టార్ట్ స్పాన్ 4 అని పెట్టాను. అంటే 4 రోలు కలిసి 1, 2, 3, 4 ఇటు చూడండి 4 రోలు కలిసి ఒకటిగా ఉంది. నెక్స్ట్ రో ఎండ్ ఎన్ని? 5 ఓకేనా? అంటే 5 ఫిఫ్త్‌లో రో ఎండ్ కావాలి అనేసి దానికర్థం. ఇది ఎందుకు ఆటోమేటిక్‌గా ఇది తీసుకుంటాంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? దీన్ని నేను ఇప్పుడు రో స్టార్ట్ కాలమ్ స్టార్ట్ ఎక్కడ? సెకండ్‌లో రాసాను. ఇక్కడ చూడండి బాగా చూడండి. ఐటెమ్ 1 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? 2 కాలమ్ 2లో స్టార్ట్ అయింది. మళ్ళీ స్పాన్ 3 అంటే 1, 2, 3 కాలమ్స్ కలిపిందనేసి ఇక్కడ తీసుకుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను? స్పాన్ 2 అని పెడతాను. 2 కాలమ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇప్పుడు రో కాలమ్ స్టార్ట్ నేనెక్కడ పెట్టాను? సెకండ్ కాలమ్‌లో పెట్టాను. అలా కాకుండా నేనేం చేస్తాను, ఇప్పుడు చూడండి నేను స్టార్ట్ ఎక్కడ పెడతాను? థర్డ్ కాలమ్‌లో పెడతాను. చూసారా? ఓకేనా? ఇప్పుడు స్పాన్ 2 అనేదేమి నేనిప్పుడు ఇక్కడ స్పాన్ అంటే 2 కాలమ్స్ కదా! నేను అలా కాకుండా స్పాన్ 3 పెడతాను. అంటే ఇక్కడ 3 కాలమ్స్ 1, 2, 3 ఇక్కడ చూడండి. ఇక్కడేమైంది? ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో ఒక్కొక్క కాలమ్ అన్నమాట. ఇక్కడేమి స్పాన్ 4 ఉంది. నేను అలా కాకుండా నేనేం చేస్తాను 3 రోస్‌నే పెడతాను. ఇక్కడ చూడండి. 3 రోస్ మాత్రమే వచ్చింది. ఇక్కడ రో ఎండ్ ఫిఫ్త్. ఇక్కడ ఫిఫ్త్ అనేది లేదు కాబట్టి అంటే ఆ 5 రోల కంటే కూడా తక్కువలోనే ఆటోమేటిక్‌గా ఇది నీకు ఇదైపోయింది. అలా కాకుండా నువ్వు ఐటెమ్స్ యాడ్ చేసినావురంటే అది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఫిఫ్త్‌లో ఎండ్ అవుతుందన్నమాట. నేనిక్కడ ఏం చేస్తాను? రో స్టార్ట్ నేనెక్కడ పెడతాను? 3 అని పెడతాను. ఇప్పుడు చూడండి. అంటే ఇక్కడ 3 రోలుంటే 3 రోల్లో ఎక్కడొచ్చింది ఇది? థర్డ్ రోలో వచ్చిందన్నమాట. ఓకేనా? స్పాన్ 3 అనేది నేనేం చేస్తాను? ఇక్కడ 3 అని పెడతాను. అంటే కాలమ్ ఎండ్ ఎక్కడ 3లో స్టార్ట్ 3లో అవుతాంది. ఎండ్ కూడా ఎక్కడ అవుతాంది? 3 లోనే అవుతాంది. అలా కాకుండా నేనేం చేస్తాను? ఫస్ట్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఫస్ట్‌లో స్టార్ట్ అయింది. 3లో ఎండ్ అవుతాంది. ఓకేనా? అలా కాకుండా నేనేం చేస్తాను 4 అని పెడతాను. ఇక్కడ చూడండి. ఈ గ్యాప్ అనేది ఆటోమేటిక్‌గా ఇదేమవుతాంది పెంచుకుంటా పోతుంది. ఫోర్త్ కాలమ్‌లో ఎండ్ అవుతుంది. ఓకేనా? రో స్టార్ట్ నేనొచ్చిందని 2 అని పెడతాను. ఇక్కడ చూడండి. రో స్టార్ట్ అంటే ఇక్కడ 2లో వచ్చింది. కాలమ్ స్టార్ట్ ఎక్కడ? 1 ఇంకా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ అయింది. కాలమ్ ఎండ్ ఎన్ని? ఫోర్త్. ఓకేనా? అర్థమవుతాంది కదా మీకిప్పుడు? ఇప్పుడు నేనిప్పుడు ఫోర్త్ కాకుండా నేనేం చేస్తాను 3 అని పెడతాను. ఇక్కడ చూడండి. అర్థమైందా?
అంటే మనము ఇక్కడ ఈ కాలమ్ స్టార్ట్ మనకు ఈ ఐటెమ్ 1 అనేది ఇప్పుడు నేను ఇక్కడేమి ఐటెమ్ 1 చేశాను. అలా కాకుండా నేను ఐటెమ్ 5 చేశాననుకోండి. 5కి అది మొత్తం ఏం చేస్తుంది, నేను ఇంతకు ముందు చెప్పాననమాట మీకు గ్రిడ్ ఏరియా గురించి చెప్పినప్పుడు నేను మీకు దీని గురించి చెప్పాను. సేమ్ అదే విధంగానేననమాట. ఓకేనా? మనం గ్రిడ్ ఏరియా షార్ట్‌కట్‌లో చెప్పాను. స్పాన్ 2, 1, 2 అలా ఎలా అయితే నేను చెప్పానో, సేమ్ అదే విధంగా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాననమాట గ్రిడ్ ఏరియా గురించి. సేమ్ అదే విధంగానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, గ్రిడ్ కాలమ్ స్టార్టు, గ్రిడ్ కాలమ్ ఎండు, గ్రిడ్ రో స్టార్టు, గ్రిడ్ రో ఎండ్ అని తీసుకుంటున్నాము. కానీ మనము ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాం, గ్రిడ్ ఏరియా అంటే ఇదే దీన్నే మనం ఏం నేర్చుకున్నాము, గ్రిడ్ ఏరియా యూజ్ చేసిందని షార్ట్‌కట్‌లో యూజ్ చేశామనమాట. ఓకేనా? మొత్తం ఒకటే. గ్రిడ్ కాలమ్ స్టార్ట్, ఎండ్, రో స్టార్ట్, ఎండ్ అనేది కూడా మనం గ్రిడ్ ఏరియాలో ఎలా అయితే యూజ్ చేస్తామో అదే విధంగానే ఇది కూడా అన్నమాట. కాకపోతే దీనికి 4 కాలమ్స్ యూజ్ చేసాం. దాంట్లో ఏం చేసాము సెపరేటెడ్‌గా దాంట్లో యూజ్ చేస్తాం. నేను గ్రిడ్ ఏరియా గురించి చెప్పినాను. దాన్ని ఒకసారి చూడండి మీకే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము నేమ్డ్ గ్రిడ్ లైన్స్ తీసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము నేమ్డ్ గ్రిడ్ లైన్స్ అన్నమాట. అంటే మీ గ్రిడ్ లైన్స్‌ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము తీసుకుంటున్నాము. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసినాము గ్రిడ్ కాలమ్ స్టార్ట్, గ్రిడ్ కాలమ్ ఎండ్‌లో ఐటెమ్‌ని తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము ఐటెమ్‌ని కాకుండా మనం ఏం చేస్తాం నేమ్ గ్రిడ్ లైన్స్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ నేమ్ తీసుకొని దానికి ఏం చేస్తున్నాము గ్రిడ్ లైన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చిందనేసి ఇక్కడ హెడరు, అసైడు, మెయిన్, ఫుటర్ అనేసి ఉంది కదా! ఈ హెడరు, మెయిన్, ఫుటరు వీటికి ఏం చేస్తాము మనము ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏం చేస్తున్నాము గ్రిడ్ లైన్స్ తీసుకుంటున్నాం. అంటే అది మెన్షన్ చేసిందనేసి. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడేమి డిస్‌ప్లే గ్రిడ్ అని ఉంది. నెక్స్ట్ మళ్ళీ టెంప్లేట్ కాలమ్స్ మనం ఏం చేస్తాం అంటే ఇంతకుముందు 1 ఎఫ్ఆర్, 3 ఎఫ్ఆర్, 2 ఎఫ్ఆర్ అలా తీసుకుంటాంటిమి. అవునా? దాన్ని ఇప్పుడు ఇక్కడ నేమ్డ్ గ్రిడ్ లైన్స్ అంటే ఇక్కడ చూడండి సైడ్ బార్ స్టార్ట్ 1 ఎఫ్ఆర్, నెక్స్ట్ సైడ్ బార్ ఎండ్ కంటెంట్ స్టార్ట్ 3 ఎఫ్ఆర్. అంటే సైడ్ బార్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సైడ్ బార్ ఇక్కడ స్టార్ట్, ఇక్కడ కంటెంట్ స్టార్ట్, నెక్స్ట్ కంటెంట్ ఎండ్. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, సైడ్ బార్ అనే చోట నేనొచ్చిందనేసి ఏం చేస్తాను, అసైడ్ అని పెడతాను. అసైడ్ కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ ఫుటర్ అని పెడతాను. ఫుటర్, స్టార్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫుటర్, ఎండ్. ఇక్కడ చూడండి. 1 ఎఫ్ఆర్ నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? ఇదైంది. అవునా? ఇక్కడ 3 ఎఫ్ఆర్ ఈ గ్యాప్ వచ్చింది చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సైడ్ బార్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, సైడ్ బార్ స్టార్ట్ అని పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సైడ్ బార్ ఎండ్. అంటే సైడ్ బార్ ఇక్కడ స్టార్ట్ చేసినాను. సైడ్ బార్ నేనేం చేస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సైడ్ బార్ స్టార్ట్, సైడ్ బార్ ఎండ్. ఓకే. కంటెంట్ స్టార్ట్ అనేది ఇక్కడ ఇంకా ఇక్కడికి తీసుకునింది. ఓకేనా? ఇప్పుడు ఇది టెంప్లేట్ కాలమ్స్. మనం ఇంతకుముందు ఏం చేస్తాంటిమి ఇక్కడ చూడండి సైడ్ బార్ అనేది ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా? ఈ ఆ సైడ్‌నే మనం ఇక్కడ ఏమంటాము సైడ్ బార్ అంటాం. ఇక్కడ కాలమ్ స్టార్ట్, సైడ్ బార్ ఎండ్ అనేసి ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటాము గ్రిడ్ కాలమ్‌ని మనం సైడ్ బార్ స్టార్ట్‌గా తీసుకున్నాం. ఓకేనా? మీకు ఇది కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. మీకు అర్థం అవ్వాలంటే మీరు దీన్ని ఒకసారి చేసి చూసినారంటే మీకు ఏం అర్థమవుతుంది. చూడండి మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఆ సైడ్‌ని నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. మనము దానికి ఒక నేమ్‌ని అసైన్ చేసిందనేసి ఆ నేమ్‌ని ఏం చేస్తున్నాము మనం యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఇది మొత్తం తీసేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ సైడ్ బార్ అనేది మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా! సైడ్ బార్ ఎలా వచ్చింది అని. ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను సైడ్ స్టార్ట్ నెక్స్ట్ ఎండ్ వచ్చిందనేసేమి సైడ్ ఎండ్ అని పెడతాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఏం చేస్తాను, ఇక్కడ మనకు ఎక్కడైతే ఇక్కడ సైడ్ బార్ స్టార్ట్ అనేసి ఉందో అక్కడ నేనేం చేస్తాను, సైడ్ అని పెడతాను. ఓకేనా? సైడ్ బార్ ఎండ్. చూడండి ఆటోమేటిక్‌గా సైడ్ ఎండ్ అనేసి వచ్చేసింది చూసారా? సైడ్ బార్ అనేసి ఉండే చోట మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము సైడ్ అని పెడతాను. అంటే ఇక్కడ ఆ సైడ్‌లో మనం ఏ విధంగా అయితే మనం కాలమ్ స్టార్ట్, ఎండ్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో అదే విధంగా మనం ఇక్కడ దాన్ని ఆ సైడ్ బదులు మనం ఏం చేస్తున్నాము సైడ్ అనేసి తీసుకుంటాం. ఇక్కడ మనం ఏది తీసుకుంటామో అది అక్కడ అలా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు మెయిన్‌కొచ్చిందనేసి ఇక్కడ మెయిన్ అని ఉంది. మనకి ఇక్కడ డివ్‌లో వచ్చిందనేసి మెయిన్ అనేసి ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అర్థమవుతుందా? మనం ఇక్కడ ఏం చేస్తున్నాము మెయిన్ బదులు కంటెంట్ యూజ్ చేస్తున్నాం. కంటెంట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటది కంటెంట్. కంటెంట్ స్టార్ట్, కంటెంట్ ఎండ్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ అలా కాకుండా కంటెంట్ అని పెట్టినాననుకో సీఓఎన్‌టీ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను సీఓఎన్‌టీ అని పెడతాను. ఇక్కడ కూడా రో ఎండ్ కూడా ఏం చేస్తున్నాను కంటెంట్ సీఓఎన్‌టీ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను సీఓఎన్‌టీ అని పెట్టాను. అదే మనం ఈ కంటైనర్‌లోకి వచ్చిందనేసి మనం ఎక్కడైతే కంటెంట్ అనేసి ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తాము సీఓఎన్‌టీ అని పెడతాం. చూడండి. ఆటోమేటిక్‌గా మనకేమొస్తుంది ఆహ్, ఈ కంటెంట్ అనేది ఇంతకుముందు ఎలా అయితే వచ్చిందో అలా వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను హెడరు, ఎండ్ కంటెంట్ అనే చోట మనం ఏం చేస్తాము కంటెంట్ అనేసి పెడతాం. చూడండి. ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఏమొస్తుంది సైడ్ బార్ పక్కన వచ్చేసిందా కంటెంట్ అని.
చూడండి. ఓకేనా? అంటే మనం ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తామో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటామనమాట. ఇక్కడ అన్నిట్లోనూ కంటెంట్ అనేది ఉండే చోట మనం ఏం చేస్తాము, కంటెంట్ చేంజ్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి దీన్ని వేసిందనేసి ఈ ఆప్షన్స్ వీటిని మనం ఏం చేస్తాము, ఒకసారి చేంజ్ చేసి చూడండి. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు మనం ఏం చేసినాము, ఐటెమ్‌ని తీసుకొని దాన్ని చేంజ్ చేసాం. ఇప్పుడు మనం అంటే పర్టిక్యులర్‌గా దానికి ఒక నేమ్ తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాము, చేంజ్ చేస్తున్నామనమాట. అర్థమైందా? నెక్స్ట్ గ్యాప్ ప్రాపర్టీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాము, గ్యాప్ గురించి తెలుసుకుందాం. అంటే రోకి ఎంత గ్యాప్ ఉండాలి, ఎంతగా ఉండాలి అనేసి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను పేస్ట్ చేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చిందనేసి ఇక్కడేం చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఐటెమ్‌కి ఓకే. ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడ ప్యాడింగ్ అని తీసుకున్నాం గదా! ఇక్కడ ప్యాడింగ్ తీసేస్తాను. 20 పిక్సెల్స్ డివ్ లోపల. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, గ్యాప్ తీసుకుంటున్నాను. అంటే మీ కంటైనర్‌లో మనకు రోకి ఎంత గ్యాప్ ఉండాలి అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, రో గ్యాప్. రో గ్యాప్ వచ్చిందనేసి నేను ఎంత పెడతాను, 20 పిక్సెల్స్. చూసారా? ఆటోమేటిక్‌గా రో గ్యాప్ ఎంతొచ్చింది, 20 పిక్సెల్స్ వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను, 10 అని పెడతాను. ఇక్కడ చూడండి. ఈ రోకి ఏమవుతుంది, గ్యాప్ వచ్చింది చూసారా? అర్థమవుతుందా? అలా కాకుండా నేనేం చేశాను, 30 అని పెట్టినానంటే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా 30. దీన్నే మనం ఏమంటాము, నేనిక్కడ 10 అని పెట్టాను. నెక్స్ట్ అదే విధంగానే నేనేం చేస్తాను, కాలమ్ గ్యాప్. ఓకే. కాలమ్ గ్యాప్. కాలమ్‌కి మధ్యలో నేనేం చేస్తాను, 10 పిక్సెల్స్. ఇటు చూడండి. ఆటోమేటిక్‌గా ఇదేమైంది, కాలమ్ గ్యాప్ తీసుకునింది. చూసారా? ఆటోమేటిక్‌గా ఇదేమైంది, కాలమ్ గ్యాప్ అనేది తీసుకునింది. అదే నేనిప్పుడు 10 కాకుండా నేనేం చేస్తాను, 20 అని పెట్టాననుకోండి, ఇంకొంత పెరుగుతుందనమాట. చూసారా? ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది, పెరిగిపోయింది. దీన్నే మనం ఏమంటాము, గ్యాప్ అంటాం. దీనికి కాలమ్ గ్యాప్ అర్థమైంది. ఇప్పుడు గ్యాప్ మీకు బాగా అర్థమైంది గదా! నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ అనేసి కూడా మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో వచ్చి నేనిక్కడ ఏం చేస్తాను, మనం ఇంతకుముందు అంతా మనం ప్యాడింగ్ అనేసి ఎలా అయితే యూజ్ చేస్తామో, అదే విధంగా ఇక్కడ గ్యాప్ అని పెట్టి మనము 10 పిక్సెల్స్, నెక్స్ట్ 10 పిక్సెల్స్ అని పెట్టామంటే ఆటోమేటిక్‌గా అది ఏం చేస్తుంది, తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, 20 అని పెడతాను కాలమ్‌కి. ఇక్కడ రోకి కూడా నేనేం చేస్తాను, 20 అని పెడతాను. చూడండి. అర్థమైంది గదా! గ్యాప్ ప్రాపర్టీ అనేది ఎలా పనిచేస్తుంది ఏమనేసి. మీకు ఇంకా దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా ఒకవేళ నాకు వీలైతే నేను ఈ గ్రిడ్, ఫ్లెక్స్ వీటి గురించి ఇంకొక వీడియో ట్రై చేస్తాను చేయడానికి. ఇప్పుడు ఈ గ్యాప్ ప్రాపర్టీ అర్థమైంది గదా! మీకు ఇంకా దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఒకసారి వచ్చిందనేసి ఒకసారి ఆన్‌లైన్ ట్యుటోరియల్ హబ్ అని మీరు సెర్చ్ చేసినారంటే మీకు ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ.